హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, పైన కనబడే వ్యక్తి పేరు బక్కా జెడ్సన్. సార్ ఎంత మంచి మనిషి అంటే దేవుడు అనేవాడు ఇలాంటి వ్యక్తుల మధ్య ఉంటాడు. నిజంగా ఎంత మంచివాడు అంటే ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ తెలుసుకొని దాని గురించి ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి. మన విద్యార్థులకి, మన స్టూడెంట్స్కి, మన నిరుద్యోగులకి ఏ సమస్య ఉన్నప్పటికీ దాని గురించి మాట్లాడి చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వ్యక్తి. జియో నంబర్ 46 అనేది ఈ యొక్క రాష్ట్రానికి శాపంగా మారుతుందని చెప్పేసి తనకు తానే తెలుసుకొని మేము కలవక ముందే గవర్నర్ తమిళసై గారికి లేఖ రాసిన వ్యక్తి. అలా ప్రతి ఒక్క అంశం మీద, ప్రతి ఒక్క ప్రాజెక్టుల మీద ఇక్కడ అవినీతి ఉంటే అక్కడ వెళ్ళి దాన్ని వెలికి తీసి ప్రజలకు తెలియపరచాలని చెప్పేసి ప్రతి ఒక్క విషయం మీద ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి. అలాంటి అంత మంచి వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తొలగించడం నిజంగా చాలా బాధాకరము. అయినప్పటికీ మీరే బాధపడకండి సార్, మీ వెనకాల మేము ఉన్నాము. మీరు ఖచ్చితంగా ఎమ్మెల్సీ కంటెస్ట్ చేయాలి, మీకు తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము, ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని చెప్పేసి అయితే నేను నమ్ముతున్నా సార్. ఏం బాధపడకండి, మీ వెనకాల మేమంతా ఉన్నాం సార్. మీలాంటి వ్యక్తిని కోల్పోవడము అది వాళ్ళ దురదృష్టకరం. కాబట్టి మీరు ఏ మాత్రం అసలు మీరు వరి అవ్వాల్సిన పని లేదు. మీకున్న టాలెంట్కి మీకు నచ్చిన పని చేయండి సార్, మీ వెనకాల మేము ఉన్నాం. జై హింద్.